సినీ అభిమానులకు వరుసగా శుభవార్తలు చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. గురువారం 2024 సంవత్సరానికి అవార్డ్స్ ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ శుక్రవారం మరికొన్ని అవార్డ్స్ ప్రకటించింది. 2014 నుంచి 2023 మధ్య రిలీజైన సినిమాలకు కూడా అవార్డ్స్ అనౌన్స్ చేసింది జ్యూరీ. ప్రతి సంవత్సరం 3 ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందిస్తున్నట్లుగా వెల్లడించింది. ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేసుకున్నాం. అందరం కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. 2014లో రిలీజ్ అయిన రన్ రాజా రన్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అదే ఏడాది రిలీజ్ అయిన పాఠశాల, అల్లుడు శ్రీను సినిమాలు 2-3 స్థానాల్లో నిలిచాయి. 2015లో రుద్రమదేవి ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కంచె 2వ ఉత్తమ చిత్రంగా, శ్రీమంతుడు 3వ ఉత్తమ చిత్రంగా నిలిచాయి. 2016లో ఉత్తమ చిత్రాల మధ్య టఫ్ కాంపిటీషన్ కనిపించింది. శతమానం భవతి తొలి చిత్రంగా నిలవగా, పెళ్లి చూపులు 2వ స్థానంలో, జనతా గ్యారేజ్ 3వ స్థానంలో నిలిచాయి. 3 చిత్రాలకు మాత్రమే అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో వాటిలో ది బెస్ట్గా భావించిన సినిమాలకు అవార్డ్స్ ప్రకటించింది జ్యూరీ.